మేమైతే ఊహించిందే జరిగింది. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. అంటే దూసుకొని పోయే మనస్తత్వం. రాజీవ్ గాంధీ గారు ఎలా పోయేవాళ్ళో, ఇందిరాగాంధీ గారు జనాల్లోకి ఎలా పోయేవాళ్ళో అలా వెళ్ళిపోయే మనస్తత్వం. కాబట్టి ఆమె తొందరగా జనాల్ని హత్తుకుండే మనస్తత్వం. కాబట్టి పబ్లిక్ కూడా అలాగే ఆమెను రిసీవ్ చేసుకున్నారు, పబ్లిక్ని కూడా ఆమె అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఇది ఊహించిందే మేము. అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలా బలపడబోతుందని మీరేం చెప్తారు రాబోయే రోజు? ఏపీలో షర్మిలమ్మ నాయకత్వంలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల మీద దృష్టి పెట్టడము, తర్వాత నిదానంగా అక్కడ కమిటీలు వేయడం కూడా జరుగుతుంది. పూర్తి స్థాయిలో కమిటీలు ఇంకా వేయలేదు, కానీ షర్మిలమ్మ గారు కొద్దిగా టైం తీసుకొనే అంతా బేరీజు వేసుకొని ఎవరైతే పార్టీకి వర్క్ చేస్తారో, పార్టీని గట్టిగా పబ్లిక్ తీసుకుపోతారో, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేయాలనే ఉద్దేశంతో కొద్దిగా టైం తీసుకొని పనిచేస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కమిటీలు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మరొకసారి గతంలో ఎలా ఉన్నిందో అలా గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు బలపడుతుందనేది మా ఉద్దేశం. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి గవర్నమెంట్ వచ్చి 6 మంత్స్ అవుతుంది. కాకుంటే వాళ్ళ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అయితే ఇంప్లిమెంట్ చేయడం లేదు. కొంతవరకు వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఒక విషయం మేము కూడా ఏం ఆలోచిస్తున్నామంటే, కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక జాతీయ పార్టీ ఉంది, 2 రీజనల్ పార్టీస్ కలిపి కోalition అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసినారు. వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏమున్నాయో తెలియదు కానీ పార్టీలో, బట్ వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూపర్ 6 అనేది పబ్లిక్కి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. ఒకవేళ వాళ్ళు ఇంకా ఎట్లా నెగ్లెక్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా మేము వాయిస్ వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా చెప్పాము, షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా అంటే మేము బలంగా మా వాయిస్ని అయితే మేము వినిపిస్తాం. అంటే ఎలాంటి వాయిస్ వినిపిస్తారు? ప్రజల తరపున ఎలా పోరాడతారు మీరు? మీకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు సూపర్ 6 అని వాళ్ళు పెట్టినప్పుడు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది కాబట్టి అదే ఇంటెన్షన్తోనే వాళ్ళు పబ్లిక్లకు డోర్ టు డోర్ పోయినారు, క్యాన్వాస్ చేసినారు, ఓట్లు వేసినారు, అంతా బాగానే ఉంది. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేము కూడా చూస్తున్నాం. 6 మంత్స్ అయింది, ఇంకా కొద్దిగా టైం తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనే నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్టివ్గా కొత్త పథకాలు తీసుకొని కొత్త కంపెనీస్ని, ఎస్టాబ్లిష్మెంట్స్ని అన్ని తీసుకొని వస్తున్నారు. స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా డెవలప్మెంట్ సైడ్ ఆలోచిస్తున్నారు. కాబట్టి తొందరపడి నెగటివ్ యాంగిల్లో పోయి ప్రొటెస్ట్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి గవర్నమెంట్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని డిస్టర్బ్ చేయాలి, పబ్లిక్ డిస్టర్బ్ చేయాలి అనేది మా ఇంటెన్షన్ కాదు. మేము కూడా ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పబ్లిక్ వాళ్ళు చేసిన ప్రామిసెస్ని అన్నీ నిలబెట్టుకుంటారనేది మా నమ్మకము. ఒకవేళ నిలబెట్టుకోని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కూడా ప్రజాగలాన్ని ప్రభుత్వానికి వినిపిస్తాం గట్టిగానే. ఎన్నికల హామీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. వాలంటీర్స్ వాళ్ళకి కొనసాగించడానికైనా కానీ, వాళ్ళని విధుల్లోకి తీసుకోవడానికైనా కానీ వాళ్ళు జీవోలోనే లేరంటూ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరేమంటారు? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కొన్ని లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆలోచిస్తుందనే నమ్మకంతో ఉన్నాము. మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందో, వాళ్ళని కొంతమందిని తీసేశారు, కొంతమంది రిజైన్ కూడా చేశారు. అప్పుడు కొంతమంది కొనసాగుతున్నారు. వాళ్ళని ఏ విధంగా వీళ్ళు ఉపయోగించుకుంటారు అనేది ఆలోచించాల్సిన విషయమే. కాకుంటే ఏదైతేనేమి ఆ వాలంటీర్స్కి ఏదో ఒకటి ఆల్టర్నేట్ అనేది చూపించి, వాళ్ళు కూడా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, దాంట్లో డిజేబుల్ పీపుల్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఏదో ఒకటి వాళ్ళని వాలంటీర్ వ్యవస్థకే వాడుకోకుండా ఏదో ఒకటి ఒక విధంగా గవర్నమెంట్కి ఉపయోగపడే విధంగా, పబ్లిక్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారనేది నమ్మకం. ఉపయోగించుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు అంటున్నమాట, మేము వాలంటీర్స్ని బలవంతం చేయలేదు, అక్కడ రాజీనామా చేయలేదని చెప్పేసి వైసీపీ అంటున్నమాట. ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాలు అవన్నీ చెప్పడం? అయిపోయింది, గవర్నమెంట్ పడిపోయింది. ఇలాంటి అబద్ధాలు మాట్లాడే 5 ఏళ్ళు మాట్లాడే ఈ స్థాయికి వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా దాని గురించి మరి మాట్లాడి ఇంకా చేపిలేదంటే మీరు డైరెక్ట్గా వాలంటీర్లను అడగండి, వాళ్ళు చెప్పినారో లేదో లోకల్ లీడర్స్ తెలుస్తుంది. వాళ్ళు చెప్పినారో లేదో మీరు డైరెక్ట్గా వాలంటీర్స్ని 10 మందిని టచ్ చేయండి, మీకు తెలుస్తుంది వాస్తవం. మరి ఇట్లాంటివన్నీ చిన్న కథలన్నీ, స్టోరీలన్నీ మళ్ళీ ఇంకా రిపీట్ చేసుకుంటే ఇదే పని పెట్టుకొని మాట్లాడడమే వాళ్ళు దిగిపోవడానికి, వాళ్ళు దిగజారడానికి కారణము. ఏదో మీరు ఇప్పుడు ఏం మాట్లాడారా, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళు ఇంకా దిగజారిపోతారు. వాళ్ళు పబ్లిక్ గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరు, పబ్లిక్ కోసం ఫైట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు గతంలో ఏం మాట్లాడినారనేది మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారే తప్ప, గతంలో ఈ మాట్లాడినవి రికార్డెడ్గా ఉంటాయి, అవి పొద్దున మళ్ళీ ప్లే చేస్తారు అనే వాళ్ళకి భయము భక్తి ఏం లేదు.
కొంతమంది మాట్లాడే నాయకులు వాళ్ళకి కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నారు, దోచుకున్నారు, దాచుకున్నారు. ఆ లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు వైసీపీని టచ్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే లీడర్స్ని, గతంలో 5 ఏళ్ళు పనిచేసినటువంటి లీడర్స్ని, కార్యకర్తలను టచ్ చేస్తే రియాలిటీ అనేది క్లియర్ కట్గా లైక్ ఏ మిర్రర్ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది వాస్తవం.